తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. దీంతో వివిధ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. హిల్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. ఇక హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెల్ట్ పై బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనుంది. ప్రైవేట్ వ్యక్తుల కోసం తీసుకొచ్చిన పాలసీని అడ్డుకుని తీరతామని చెబుతోంది. హెల్ట్ పాలసీపై పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. బుధ, గురువారం కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నాయి. భూముల అమ్మకం పేరుతో ప్రభుత్వం నిలువు దోపిడీకి తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఆరోపించారు. అనే ఒక కారణాన్ని ఒక భూతంగా చూపెడుతూ ఈ 9,000 పైన ఎకరాలని పరిశ్రమలు కాకుండా ఇతర అవసరాలకు పోయే విధంగా వాటిని చేస్తామని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం భూముల్ని అమ్ముకొని నమ్ముకోవడం లేదా భూముల మీద మధ్యవర్తిత్వం చేసి అండర్ హ్యాండ్ డీల్ చేసి డబ్బులు సంపాదించడం అనే ఒక అడ్డదారిలో ఈ భూదందాన్ని నడుపుతున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటు బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. హామీలు అమలు చేయలేక బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ 2 సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు. ప్రజలకు మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడుగుపెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టండి? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది. సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది కంకరెంట్లో ఉన్న దాంట్లో ఆలోచిస్తారు. మీకు ఈ సెంట్రల్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్టులు మీరు మాట్లాడండి. ఎడ్యుకేషన్ మీది ఫ్లాపు, హెల్త్ మీది ఫ్లాపు, డెవలప్మెంట్ మీది ఫ్లాపు. మీరు భూస్థాపితం చేసేది బీజేపీని కాదు, మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు. అది ఎవరి తరం కాదు. మీరు ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తారు. మొత్తం మీద స్థానిక ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని విపక్షాలు నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.